వెల్కమ్ టు గ్యాలక్సీ తెలుగు ఫ్రెండ్స్. ఇంగ్లాండ్తో జరగనున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్, 2 మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం బీసీసీఐ జట్టునైతే ప్రకటించింది. అయితే ఈ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా ఇంగ్లాండ్ను ఎదుర్కొంటుండగా భారత జట్టులో ఎవరెవరు ఎంపికయ్యారో చూద్దాం. ఇక లాంగ్ గ్యాప్ తర్వాత మహమ్మద్ షమీని టీమిండియాకు ఎంపిక చేయడం జరిగింది. అయితే రిషబ్ పంత్ మరియు జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతిని కల్పించారు. ఇక ఈ సిరీస్కు సంజు శాంసన్తో పాటు అభిషేక్ శర్మలను ఓపెనర్లుగా ఎంపిక చేయడం జరిగింది. మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, రింకు సింగ్లను ఎంపిక చేశారు. ఇక బ్యాటింగ్ చేయగలిగే స్పిన్నర్లుగా అక్షర్ పటేల్ మరియు వాషింగ్టన్ సుందర్లకు అవకాశం కల్పించగా రవి బిష్ణోయ్ మరియు వరుణ్ చక్రవర్తి స్పిన్నర్ల కోటాలో ఎంపిక అవడం జరిగింది. ఇక 2023 వరల్డ్ కప్ తర్వాత మహమ్మద్ షమీ ఈ సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతనికి తోడుగా హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్లు పేస్ బౌలింగ్ చేస్తారు. ఇక రెండో వికెట్ కీపర్గా ధ్రువ్ జురేల్ను ఎంపిక చేయడం జరిగింది. ఇక హార్దిక్ పాండ్యా టాప్ ఆర్డర్లో వస్తుండటం, బౌలింగ్ కూడా చేస్తుండటంతో అతని వర్క్ లోడ్ను తగ్గించేందుకు వైస్ కెప్టెన్సీని అక్షర్ పటేల్కు ఇవ్వడం జరిగింది. ఇక టీ20 మ్యాచ్ల షెడ్యూల్ను గనక చూసుకున్నట్లయితే జనవరి 22న తొలి టీ20 కోల్కతాలో, జనవరి 25న రెండో టీ20 చెన్నై వేదికగా జరుగుతుంది. అలాగే మూడో టీ20 జనవరి 28న రాజ్కోట్ వేదికగా, నాలుగో టీ20 జనవరి 31న పుణే వేదికగా జరుగుతాయి. ఇక సిరీస్లో చివరిదైన టీ20 ఫిబ్రవరి 2న ముంబై వేదికగా జరుగుతుంది. అన్ని మ్యాచ్లు కూడా రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం అవుతాయి. ఇక వన్డే సిరీస్ విషయానికి వస్తే ఫిబ్రవరి 6న తొలి వన్డే నాగ్పూర్లోను, ఫిబ్రవరి 9న రెండో వన్డే కటక్లోను, ఫిబ్రవరి 12న మూడో వన్డే అహ్మదాబాద్లోను జరుగుతాయి. ఇది ఇంగ్లాండ్తో జరగబోయే సిరీస్కు బీసీసీఐ ప్రకటించిన టీమిండియా జట్టు ఎంపికపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.